హే గైస్, నేనైతే పండుగ రోజు దీపావళి పండుగ రోజు ఈవినింగ్ ఇంట్లో పూజ చేసిన తర్వాత బయటికి అయితే అట్లా గాలికి తిరుగుదామని వచ్చిన. ఆల్రెడీ ఈవినింగ్ టింకు పప్పి వాళ్ళు వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బయటికి గాలికి తిరిగితే కొంచెం సెట్ అవుతాను బయటికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా బాబాయ్ ఇడ్లీ హోటల్ కనిపించింది. ఇంకా చాలా రోజులు అయింది, ఇది కొత్తగా పడి 5 months అయ్యింది. అందుకని ఇంకా ఇక్కడ ట్రై చేద్దామని అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా దీపావళి పండుగ కాబట్టి లక్ష్మీ పూజ అయితే చేసిర్రు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి బాబాయ్ ఇడ్లీ 90 రూపీస్, నార్మల్ ఇడ్లీ 60 రూపీస్, చిట్టి గారెలు అట్లా వెరైటీస్ ఉన్నాయి అనమాట. మేమైతే ఇడ్లీ వడ దోశ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా ప్యాకింగ్ అయితే యూజ్ అండ్ త్రో లాగానే ఉంది. తిని ఆ ప్లాస్టిక్ పేపర్లు పడేయాలన్నమాట అంతే. ఇంకా మళ్ళీ ప్లేట్ తీసుకొని సపరేట్గా అట్లా ఏం లేదు. ఇంకా ప్యాకింగ్ అయితే బాగానే ఉంది, డబ్బులు తీసుకున్నట్టు కూడా ప్యాకింగ్ చేస్తారు కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇందులో అల్లం చట్నీ ఇచ్చిర్రు, ఇంకా పల్లీలతో చేసిన కొబ్బరి చట్నీ ఇచ్చిర్రు అనమాట. ఇంకా హైజీన్ మెయింటైన్ చేసిర్రు. ఇంకా ఇవి ఎట్లుందంటే సేమ్ నేను ఇంట్లో ఎట్లయితే చేస్తానో అట్లనే ఉంది అంతే అనమాట. నేను కూడా ఫ్యూచర్లో ఒక హోటల్ పెట్టి ఒక బ్రాండ్ ఏదో ఒక బ్రాండ్ని తీసుకొని దత్తకు తీసుకొని నేను కూడా హోటల్ పెడతా. అప్పుడు కూడా ఎట్లా ఉంటుందో మీరు చెప్పొచ్చు. నేను ఎన్ని టిఫిన్లు టేస్ట్ చేసినా ఇంట్లో తిన్నదే చాలా మంచిగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. ఇందులో వంట సోడా అవన్నీ ఎక్కువ వేస్తారు కాబట్టి ఒక్కటి తినంగానే ఫుల్ అయిపోతుంది అనమాట. అదే మన ఇంట్లో అయితే 2-3 ఈజీగా తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.